ఈ అంచనాలు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో బయటకు వచ్చి రోడ్ షోలు చేసి ఎంఐఎంతో కలిపి తిరిగి అజారుద్దీన్ని కేబినెట్లో తీసుకొచ్చి ముస్లిం మైనారిటీని గ్యాప్స్ లేకుండా మరింత ఆకర్షించి మీరు కూడా విస్తృతంగా ప్రచారం చేసిన సంహౌ లాస్ట్ 3-4 డేస్లో ఏం జరిగింది? ఎందుకంటే ఇంకోటి ఆవేళ పోలింగ్ జరుగుతున్న రోజు 2:30-3 ఆ ప్రాంతానికి మాగంటి సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఇవన్నీ కూడా మీరేదో ముందే ఈ ఫలితాన్ని ఏదో మీరు ఒప్పేసుకుంటున్నట్టు అట్లాంటి ఒక మూడ్ క్రియేట్ చేయలేదా? మొట్టమొదట ఏబిఎన్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నలకు వెళ్లే ముందు మా రామ్మోహన్ గారు ఒక మాట మాట్లాడింది. అది మాట్లాడకుంటే బాగుండేది. ఎందుకంటే బీఆర్ఎస్ అయిపోయింది, చావో రేవో ఈ ఫలితంతో ఇంకా ఈ పార్టీ లేకుండా పోతుంది అనేది మాట్లాడండి. మనం కాంగ్రెస్ పార్టీ గతంలో చూసుకుంటే 6 ఎమ్మెల్యేలు మిగిలిన కాంగ్రెస్ పార్టీ అసలు కర్ణాటకలో గెలిచిన తర్వాత కదా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఊపు వచ్చింది. అది చివరికి 6 నెలల ముందు అసలు కాంగ్రెస్ పార్టీకి సమావేశం పెడితే గాంధీ భవన్ లో 100 మంది కూడా వచ్చేటోళ్ళు గారు. అనూహ్యంగా పార్టీ సరే బీఆర్ఎస్ వ్యతిరేకతన లేకపోతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఇంకా వద్దు, అసలు ఈసారి ఆల్టర్నేట్ వెతుక్కోవాలి అనేటువంటి ఆలోచనలతోని మా మీదున్న కోపంతో కాంగ్రెస్ కు ఓటేసినటువంటి సందర్భం, కాంగ్రెస్ గెలుపు దిశగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉండే. అంటే నేను అనేది ఏంటంటే ఒక సీటు, ఈ సీటు గెలవలేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అనేటువంటిది తలకిందులైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందసత్యం గారి వ్యాఖ్యలతోని నేను పూర్తి స్థాయిలో ఏకీభవిస్తా. ఎందుకంటే ఈ రోజు నేను ఈ చర్చలకు పోను, కాంగ్రెస్ అభివృద్ధి బీఆర్ఎస్ అభివృద్ధి ఇదంతా కాదు. మన ఓన్లీ విల్ కన్ఫైన్ జూబ్లీ హిల్స్ ఎవరు విన్ ఎట్లా అవుతారనే దాని మీద కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మాకున్న ఏంటంటే నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఓటర్లు, అంటే ఈ లాస్ట్ మూమెంట్ లో ఏం జరిగింది, మూడు రోజుల మూమెంట్ లో చాలా మంది ఈ ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి సంస్థలన్నీ చెప్పింది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముందు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు డబ్బు పంచే కార్యక్రమం కానీ మా వాళ్ళు ఏదో పట్టుకున్నారు, వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, రిగ్గింగ్ జరుగుతుంటే కూడా ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మీరు అడిగిండ్రు మధ్యాహ్నానికి, అంటే అధికారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి చావో రేవో జూబ్లీహిల్స్ ఖచ్చితంగా గెలవాలి, మా గెలవకపోతే మా ప్రాతినిధ్యం హైదరాబాద్ లో కనిపించట్లేదు, ఇది ఒక అవకాశం వచ్చింది, దీన్ని ప్రూవ్ చేసుకోవాలి అని అన్ని అస్త్రశస్త్రాలు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతుండే ప్రతి చర్చలో. ఎన్నిక ప్రచార సరళి ప్రచారం మొదలైన నాటి నుంచి మాదేవం మఠం కాదు, మేము కూడా రాజకీయ పార్టీనే అని వాళ్ళకు ప్రభుత్వానికి ఒక ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఉంటది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 6% వెనకంజలో ఉంటే దాన్ని ఏ విధంగా 8%, 9% మీరు మొదట్లో కూడా ప్రీపోల్ సర్వే అంతకన్నా ముందు కూడా దాదాపు మేము గెలిచిపోయామనే ఒక అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్ మీరు ప్రచారంలో కానీ బయట కానీ చూపించడం అనేది నేను ఇందాక రామ్మోహన్ రెడ్డి గారిని అదే అడిగా. వాళ్ళు మరింత ఎలక్ట్ అయిపోవడానికి, ముఖ్యమంత్రి మరింత వ్యూహాలు పనడానికి కూడా ఇనివే పరోక్ష సహకారం ఇచ్చినట్టు అయింది. మీరు మాట్లాడే ముందు జూబ్లీహిల్స్ లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇందాక సత్యం గారు బహుశా సార్ మీరే అనుకుంటా బీఆర్ఎస్కి ఏమన్నా ఆధిక్యత రావచ్చేమో పోస్టల్ బ్యాలెట్లో అనుకున్నా, ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంలో ఉంది. కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ ఈజ్ వెరీ నామినల్. 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లే నమోదయ్యాయి. ప్లీజ్ శ్రీనివాస్ గారు కంటిన్యూ. అయితే వాళ్ళు ప్రచారంలో దాన్ని అంటే ఏ విధంగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోని వాళ్ళు డే టు డే వాళ్ళు హార్డ్ వర్క్ చేసిండ్రు. మీరు అన్నదాంతో నేను అంటే మాకు పూర్తి స్థాయి సంపూర్ణ ఆత్మవిశ్వాసం ఉండే డెఫినెట్ గా మనం జూబ్లీహిల్స్ గెలుస్తాము అనేటువంటిది ఇప్పటికీ ఉంది. ఇంకా ఇప్పుడు రిజల్ట్ రాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో టెక్నికల్ గా డిక్లేర్ అయ్యేంత వరకు మనం ఆశాభావంతోనే ఉన్నాము. అదే అందులో ఎట్లాంటి సందేహం లేదు. వాళ్ళు ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 3% ఓట్లు తీసేయడము, 3% ఓట్లు కలిపేసి